మరణాత క్రీస్తు ప్రభుని యొక్క శిలువ ధ్యానములలో ఈ 26వ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థన. మహోన్నతుడ, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, మహాదయగలిగిన దేవ, మీకు స్తోత్రములు 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 నాయన. ఈ దిన కార్యక్రమాన్ని దీవించి దేవా, ఆది నుంచి అంతము వరకు నీ మహిమార్థమై జరుగునట్లుగా సహాయము దయచేయండి. ఈ దిన శిలువ ధ్యాన కార్యక్రమములో మా తండ్రి నాయన, నీవే మా అందరి యొద్ద ఉండి తండ్రి నిన్ను నీవు మాకు బయలుపరుచుకొనమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా జ్ఞానమును వెలిగించండి, మా మనోనేత్రములను తెరవండి అయ్యా. సంపూర్ణముగా ఇదిగో మేము నిన్ను చూచున్నట్లుగాను నాయన, మా హృదయముతో నిన్ను ధ్యానించున్నట్లుగా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ కార్యక్రమం అంతటి ద్వారా నీకు మహిమ కలుగునట్లు సహాయము దయచేయము. అదే విధముగా మా ప్రభువా, మా యొక్క అంతరంగములో కలుగు దైవికమైన మార్పు, మా ప్రవర్తనలో వచ్చే మార్పు, మా నడవడికలో వచ్చే మార్పు, మా అలవాట్లలో వచ్చే మార్పు, మరి ముఖ్యంగా మా నైజములో వచ్చే మార్పు, ఈ మార్పు అంతటిని బట్టి మీకు మహిమ ఘనత కీర్తి కలుగునట్లుగా, దైవికమైన పరిశుద్ధమైన మార్పు కలుగునట్లుగా నీ శిలువ ధ్యానమును మాకు అనుగ్రహించమని, ఏకీభవించు నీ బిడలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 193వ పాట పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుంచి 193వ పాటను పాడుకుందాం. చూడారే సిలువను వ్రేలాడో యేసయ్యను, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడో లోకంబునకై గోడు జేందే గదా, పాడో లోకంబునకై గోడు జేందే గదా, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషం బోలే గదా, నా చేతులు చేసినట్టి దోషం బోలే గదా, నా రాజు చేతులలో ఘోరంపు జైలలో, నా రాజు చేతులలో ఘోరంపు జైలలో, చూడారే సిలువను వ్రేలాడో యేసయ్యను, దొరితాంపు దళపులే పరమగురుని శిరముపై, దొరితాంపు దళపులే పరమగురుని శిరముపై, నెనరు లేక మోతెనయ్యో ముండ్ల కిరీటమై, నెనరు లేక మోతెనయ్యో ముండ్ల కిరీటమై, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పరుగెత్తే పాదములు చేసిన పాపంబులు, పరుగెత్తే పాదములు చేసిన పాపంబులు, పరమ రక్షకుని పాదములలో మేకులు, పరమ రక్షకుని పాదములలో మేకులు, చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాపేచ్చ తోడగోడు నాదో చెడ్డ పడకలే, పాపేచ్చ తోడగోడు నాదో చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు,
పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు చూడారే సిలువను వ్రేలాడో యేసయ్యను. అలాగే తెలుగు క్రైస్తవ కీర్తనలో నుంచి 34వ పాటలో 34వ పాటలో సరే పాటంతా పాడుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తనలో నుంచి 34వ పాట. ఫ్లైట్ మోడ్లో పెట్టి. మూడు సిలువలో మోసితివా నాకై, మూడు సిలువలో మోసితివా, మూడు సిలువలో మోసి ముటి వలన గలుగు కీడు సహించితివా, ఆ కీడును నీ కాళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించి లేచితివా, ఆ కీడును నీ కాళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించి లేచితివా, లోక పాపములను ఏకంబుగా నీ పైకి వేసి కొంటివా, లోక పాపములను ఏకంబుగా నీ పైకి వేసి కొంటివా, నీకు ఆకడి పెద్దదై అధిక భారంబాయే, అది మొదటి సిలువయేనా, నీకు ఆకడి పెద్దదై అధిక భారంబాయే, అది మొదటి సిలువయేనా, లేని నేరములుని పైన దుష్టులు వేయా గాను క్షమించితివా, లేని నేరములుని పైన దుష్టులు వేయా గాను క్షమించితివా, నీకు ఈ నేరములు కూడా ఎంతో భారంబాయే, ఇది రెండవ సిలువయేనా, నీకు ఈ నేరములు కూడా ఎంతో భారంబాయే, ఇది రెండవ సిలువయేనా, కలుషాత్మలో కర్రా సిలువనిపై మోపా అలసిపోయేంటివా, కలుషాత్మలో కర్రా సిలువనిపై మోపా అలసిపోయేంటివా, అట్లో అలసిపోయిన మోయా నన్ను చెప్పకుంటివి, అది మూడవ సిలువయేనా, అట్లు అలసిపోయిన మోయా నన్ను చెప్పకుంటివి, అది మూడవ సిలువయేనా, నా నేరములు యేసు పైన వేసి కొన్నా
నేనెనరు నాకు స్తోత్రము. నా నేరములు యేసు పైన వేసి కొన్నా, నేనెనరు నాకు స్తోత్రము. నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నిధి ఎదుట ఏ మాత్రమో. నీకు నేను చూపు ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నిధి ఎదుట ఏ మాత్రమో. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువా. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా వాణి మరువగలనా. మూడు సిలువలు మోసితివా, నాకై మూడు సిలువలు త్రియేక దేవుని స్తుతి చెల్లించుకుందాము. అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై క్రమములో ఏకీభవించండి. అది మనకు ఎంతైనా ఆశీర్వాదకరము. మనోనిదానము కలిగి నాతో ఏకీభవించండి. అలాగుననే క్రమాలు జరిగించుచుండగా కూడా అందరూ ఏకీభవించండి. ఇది మనము ప్రభువుని గౌరవించుట, ఘనపరచుట. క్రమమును గౌరవించుట, ప్రభువును గౌరవించుట. గనుక ఏకీభవించండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములందు ఉండునట్లుగా మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆయనకు చెల్లును గాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. సర్వాధికారివైన దేవా, నీవు ఏమి సృజించినావో దాని అంతటి మీదన నీకు పూర్వాధికారము కలిగి ఉన్నందున నీకు స్తోత్రములు. నా మీద కూడా నీకు సర్వాధికారము కలిగి ఉన్నందున నీకు స్తోత్రములు. నేను నీ అధికారమునకు ఆనందించుచున్నాను, అంగీకరించుచున్నాను. నీకు నా మీద అధికారం ఉన్నందువల్ల అపవాదికి గాని అతని సంబంధికులకు గాని నా మీద ఏ విధమైన అధికారము లేకుండా చేయుచున్నందుకు నీకు స్తోత్రములు. సర్వాధికారియగు దేవా, అధికారము నీదే గనుక నా ఇష్ట ప్రకారము నేను నడువక నీ ఇష్ట ప్రకారము నడిచే భాగ్యము కలుగునని నేను
ఆనందించుచున్నాను. నీ అధికారమే నాకు లేని ఎడల నా ఇష్టాధికారము చెల్లుబడి కాక ఎన్నో చిక్కులలో పడిపోదును. అట్టిది ఎన్నడైనా జరగకుండునట్లు నీ సర్వాధికారమునకు చిత్తము ప్రభువా అనుచు నీకు వందనములు అర్పించుచున్నాను. ఆమేన్. జనక కుమారాత్మ ఘనతైకోడోదు జనక కుమారాత్మ ఘనతైకోడోందో ఘనత కీర్తి మహిమా చనువు నాయందు ఘనత కీర్తి మహిమా చనువు నాయందు. సైతాను ఎదిరించే సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథంలో రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతానును ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చున్నానని లూకా 10వ అధ్యాయంలో వ్రాయించినావు. కాబట్టి మా తండ్రి, ఆ అధికారమును మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొనుచున్నాము. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామములో, సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలి లోకంలో బంధకములో ఉన్న ఓ సాతానంచులారా, దురాత్మలారా, దురాత్మ సమూహంలారా, దయ్యములారా, భూతములారా, పిశాచములారా, మేము మిమ్ములను ఎదిరించుచు గద్దించుచున్నాము గనుక మా ఎదిరింపులో గద్దింపులో జాగ్రత్తగా ఆలకించుమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఓ సాతానా, మా ప్రభువు భూమి మీద నున్నప్పుడు ఆయన ముఖ్యమైన పనులలో ఒక పని దయ్యములను వెళ్ళగొట్టుటయే. ఆ పని మాకు కూడా అప్పగించినాడు గనుక వెళ్ళగొట్టుట మా పని, పారిపోవుట నీ పని. ఆమేన్. సర్పమా, సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు. నల్లను బాధించినప్పుడల్లా వ్రాతలో పడిన శిక్షలపై పడును నీకు. యూఫ్రటీస్ నది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెలించక ముందే కపము, భీతి కలుగు నీకు. హేడెస్ అని మాట, తలనొప్పి, హింస నీకు. హర్మెగిద్దోని యుద్ధము హడల నీకు. కడుతనిగెనుగోయే ముట్టెకాయ నీకు. అగ్నిగుండం అనంత నిరాశ నీకు. పడునట్లుగా పడునట్లుగా జగతి ఎరుగని సౌఖ్య భోజన మగు పరచును. తగినదే పెట్టు కనుక నాకేమి కొదువా నాదుడుండా.
సమర్పణ ప్రార్థనలను జరిగించుకుందాము. నాతో ఏకీభవించండి. ప్రకటన గ్రంథంలోని హతసాక్షులు చేసిన స్తుతి. వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. రక్షింపబడిన 104,000 మంది చేసిన స్తుతి. సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా తండ్రి, హల్లెలూయా తండ్రి, కలకాలము నాటే హల్లెలూయా తండ్రి. రాకడ ప్రార్థనలు, స్తుతులు. మేము ఏమి చేసినా రక్షణ స్థితిలోనికి రాగలము. ఏమి చేసినా రక్షణ నిలుపుకొనగలము. ఏమి చేసినా ఆత్మీయ జీవనమును నిలుపుకొనగలము. అన్ని మేము చేయుటకు ప్రయత్నించుచున్నాము. మేము రాకడకు సిద్ధపడుటకు ఇవన్నీ మాకు సహాయకరముగా ఉండునట్లు నీ పరిశుద్ధాత్మ వలన మమ్మను నడిపించుమని వేడుకొనుచున్నాము. మేము ప్రత్యేక కూటములు పెట్టుకొని రాకడను గూర్చియు రాకడకు సంబంధించిన విషయములను గూర్చియు నేర్చుకొనుచున్నాము. కానీ నీ ఆత్మ సహాయము ప్రతి విషయంలోనూ మాకు అవసరము. మా స్వంత జ్ఞాన ప్రయత్నము, మా విశ్వాస ప్రయత్నము చాలదు గనుక ప్రత్యేకమైన రీతిని నీ ఆత్మ సహాయము కోరుకొనుచున్నాము. గనుక ఏమేమి చేసినడలా నీ రాకడకు సిద్ధపడగలము. అట్టివి మా చేత చేయించుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఎన్నో అద్భుతములు నీ చేత యేసును స్వయముగా చేయింతో అద్భుత నీ చేత యేసును స్వయముగా చేయింతో సొన్న చోటుదు వ్యతిరేక్తమునకు సొన్న చోటుదు వ్యతిరేక్తములకు చూచుకొనము నా శక్తి ప్రభావము, చూచుకొనము నా శక్తి ప్రభావం. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మహోన్నతుడవైన మా తండ్రి, మహాదయగలిగిన దేవ, నీకు వందనములు నాయన. మీ అత్యధికమైన కృపచేత ఈ నీ సిలువ ధ్యాన దినములలో మరొక తరుణమును మాకు దయచేసినందులకై నీకు వందనములు చెల్లిస్తూ, సిలువలో అయా మీరు కనబరిచిన ప్రేమను, నీ బిడలైన వారు పొందుకొని నా భాగ్యములను మా తండ్రి మేము ధ్యానము చేసుకొనబోచుండగా నీవే వాక్యము ద్వారా మా జ్ఞానము వెలిగింపబడినట్లు, మా హృదయము గ్రహించగలుగునట్లు దేవా మీరే మాకు బయలుపడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. సహాయము దయచేయండి. ఆది నుంచి అంతము వరకు నీకు మహిమకరముగా జరిగించుకొనమని అయ్యా నీవే నీ దిన సేవకులమైన మా నోటిని బురగా చేసుకొని ఆశతో ఏకీభవించు నీ బిడలకు అవసరమైన సంగతులను బోధించుమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా,
ఈ దినము కొరకు దేవుని వాక్యమును చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. వారు ఆయనను తీసుకొని పోవచ్చు ఉండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. సిలువనాథుడును మన రక్షణార్థమై ఆకాశమునకు భూమికి మధ్య వ్రేలాడి తన సిలువ మరణము చేత మన పాప శాపములకు విమోచన దయచేసిన యేసు క్రీస్తు ప్రభుని యొక్క కృపా సమాధానములు, శ్రేష్టమైన రక్షణ, రాకడ భాగ్యము త్రిత్వ దేవుడు మీ ఎల్లరికును అనుగ్రహించును గాక. ఆమేన్. తెలివిని గలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని గలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా ప్రియమైన దేవుని సంగమా, దేవాది దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు సిలువ మనకెంతో మేలును క్షేమమును సంపాదించినది. యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఉన్నటువంటి సిలువ మనకు యుగ యుగములు విడుదల సంపాదించినది. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో సిలువ లేకపోతే మనము భరించవలసి వచ్చేది. అయితే మనలను కలుగు చేసిన వాడు ఆయనే గనుక, మన తండ్రి ఆయనే గనుక, ఆయన బిడ్డలమైన మనము ఆ యాతన అనుభవించలేము గనుక మన యాతనంతా కూడా, మన శ్రమంతా కూడా ఆయన మీద వేసుకున్నారు. మన కొరకు, మన విడుదల కొరకు, మన క్షేమము కొరకు, మరి ముఖ్యంగా మరలా మనకు మహిమ స్థితిని అనుగ్రహించుట కొరకు, మరలా మనకు మహిమ స్థితిని అనుగ్రహించి మహిమలోకమునకు చేర్చుకొనుటకు మహిమ నివాసి అయ్యున్న యేసుక్రీస్తు మానవుడిగా మారి మహిలోనికొచ్చి ఈ యొక్క సిలువను అనుభవించారు మన కొరకు. ప్రియమైనటువంటి వారలారా, ఇంత సిలువను అనుభవించవలసినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితంలో నిజమే ఆయన ఏ మానవుడు కూడా భరించలేనంతటిది ఆ సిలువ. అయితే మనం పాడుకున్న తెలుగు క్రైస్తవ కీర్తనల్లో 34వ పాటలో దైవజనులైన దేవదాసయ్య గారు 3 సిలువల గురించి వ్రాశారు. లోక పాపములు అనబడేది ఒక సిలువ, లేని నేరములు అనేవి 2వ సిలువ, 3వది కలుషాత్ములు మోపిన కర్ర సిలువ. ఈ 3 సిలువల గురించి దైవజనులు ఆ పాటలో రాశారు. మనం ఇందాక పాడుకున్నాం కూడా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనం దగ్గర కలుషాత్ములు అనగా పాపాత్ములు, వారు మోపిన కర్ర సిలువ. ఆయన పిలాతు గారి యొక్క అధికార మందిరము నుంచి, ప్రేతోరం అనబడే ఆ అధికార మందిరము నుంచి
ఆ కర్ర సిలువను ఆయన కల్వరి కొండ వరకు మోసుకొని వెళ్ళారు. పాత నిబంధనలో ధర్మశాస్త్రమును బట్టి చూడగా ఎవరికైతే ఈ సిలువ మ్రాను మీద వేలాడదీయబడి చంపబడతారో అందునిమిత్తమై ఆ యొక్క సిలువ మరణం పొందడానికి ఎవరి సిలువను వారే మోసుకొని వెళ్ళాలి. ఇది ధర్మశాస్త్రం యొక్క నియమము. గనుక యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఇప్పుడు ఆ యొక్క సిలువను మోసుకొని వెళ్ళవలసి వచ్చినది. అది తేలికైనదేమీ కాదు, బరువైనది. కర్ర సిలువ అనేది బరువైనది, అలాగే కరుకైనది. స్మూత్గా లేకుండా కరుకుగా ఉంటూ ఉన్నది, అనగా నునుపు చేయనటువంటి కర్ర. ఆ కర్ర మరి కరుకైనది గనుక భుజం మీద దాన్ని మోసుకొని వెళుతున్నప్పుడు ఎంతో బరువే కాకుండా ఆ నునుపుదనం లేకపోవటం చేత ఈ భుజము యొక్క చర్మం అంతా కూడా ఎంతగా చిదిరిపోయి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అంతటి ఆ బరువైనటువంటి నునుపుదనం లేనటువంటి ఆ కర్ర సిలువను యేసుక్రీస్తు మోసుకొని వెళుతూ ఉన్నారు. నిజముగా ఎంత బరువుంటుందో ఆ పై 2 వచనాలలో లోకములోని అందరూ చేస్తున్న పాపములు, బహిరంగమైన పాపములకు యేసుక్రీస్తు ప్రభుని యొక్క శరీరమునకు సిలువ. అలాగే 2వ వచనములో 34వ పాటలో 2వ వచనములో లేని నేరములు అనేది ఆయన హృదయానికి సిలువ, ఆయన అంతరంగానికి సిలువ. ఈ రెండిటి యొక్క గుర్తే ఆయన శరీరం మీద పడిన లోక పాపములకు యొక్క గుర్తు, అంతరంగం మీద పడిన లేనిపోని నేరములు అనేటువంటి సిలువకు గుర్తుగా ఈ కర్ర సిలువ ఆయన భుజముల మీద మోసుకొని వెళుతున్నారు. ఎంత వేదన కలుగుద్దో, ఎంత బాధ కలుగుద్దో మనము గ్రహించాలి. అయితే ఆ భారమంతా మోసుకొని వెళుతున్న సమయములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఊహించని ఆధిక్యత దొరికింది. యేసుక్రీస్తు ప్రభుని యొక్క సిలువలో ఒక వ్యక్తికి ఊహించని ఆధిక్యత దొరికినది. ఊహించని ఆధిక్యత ఎవరికిది అంటే కురేనియా ప్రాంతము నుంచి వచ్చిన సీమోను అనే ఆయనకు. ఈయన గురించి చరిత్రలో ఎక్కువ సంగతులు లేవు, కానీ ఈ కురేనియా అనే ప్రాంతము నార్త్ ఆఫ్రికాలో ఒక గ్రామమట. ఈ కురేనియా అనే ప్రాంతం నార్త్ ఆఫ్రికాలో, అనగా ఉత్తర ఆఫ్రికాలో ఒక గ్రామం. అయితే పస్కా పండుగను ఆచరించుటకు ఆ నార్త్ ఆఫ్రికా నుంచి వచ్చిన యూదుడైన, నార్త్ ఆఫ్రికాలో ఉన్న కురేని అనే గ్రామం నుంచి వచ్చిన యూదుడు ఈ సిమియోను గారు. యూదులు ఎక్కడున్నప్పటికీ కూడా పస్కా పండుగను ఆచరించుటకు యెరూషలేము వచ్చుట మరి వాడుకై ఉన్నది గనుక ఈయన కూడా ఆ ఉత్తర ఆఫ్రికా నుంచి ఈ యొక్క ప్రాంతానికి వచ్చారు పస్కా పండుగ క్రమాన్ని ఆచరించడానికి.
ఎందుకంటే ఇప్పుడు మనం కూడా క్రిస్మస్ పండుగ ఆయా పండుగలు జరిగించుకోవడానికి మన సొంత స్థలానికి వెళతాం కదా, అలాగే ఈయన కూడా ఈ పస్కా పండుగ క్రమాన్ని ఆచరించడానికి మరి ఇక్కడికి వచ్చుట అనేది జరిగింది. అయితే గమనించండి, మరి ఇంత దూరం ఈ యొక్క క్రమాన్ని ఆచరించడానికి పనిగట్టుకొని వచ్చాడు. ఎప్పుడైనా కూడా దేవుని యొక్క క్రమాలను మనం పనిగట్టుకొని ఎప్పుడైతే ఆచరిస్తామో తద్వారా మనం ప్రభువుని మనం గణపరుచుట. అయితే మరి ఈయన ఈ కురేనీయుడైనటువంటి సీమోను ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకు ఊహించని ఆధిక్యత, ఆశీర్వాదమే కాదు గాని ఆశీర్వాదము కంటే గొప్పది ఆధిక్యత. ఈ గొప్ప ఆధిక్యత ఈ సీమోను గారికి వచ్చినది. ఏంటి ఆధిక్యత అంటే, మనం చదువుకున్న లూకాసు వార్త 23వ అధ్యాయము 26వ వచనములో ఆయన కలిగిన ఆధిక్యత అంటే, లోకరీత్యా చూస్తే, లోక జ్ఞానంతో ఆలోచన చేస్తే, ఎక్కడి నుంటో ఆయన ఆ క్రమాన్ని ఆచరించడానికి వస్తే ఆయనతో పాటు ఇంత బరువు మోయటం ఏంటి? ఇంత బరువా? ఎలా మోయాలి? ఆయనంటే సిలువ శ్రమ అనుభవిస్తున్నాడు కాబట్టి, ప్రజలందరి కొరకు ఈ నేరాలు ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ యొక్క సిలువ మోస్తున్నాడు. మరి ఈయనకేంటి బాధ? ఈయనకి ఇది ఎలాగ ఆధిక్యత అని ఆలోచన కలుగుతుంది. లోక జ్ఞానానికి, మానవ జ్ఞానానికి ఇది ఎలా ఆధిక్యత అవుతుంది? లేనిపోని నేరాన్ని నెత్తిన పెట్టుకున్నట్టు ఆయన శ్రమ అనుభవించేది కాక ఈయన కూడా శ్రమ అనుభవించుట ఇది ఎలా ఆధిక్యత అని అనిపిస్తుంది మానవ జ్ఞానానికి. అయితే ఆత్మ జ్ఞానానికి లేదా దైవ జ్ఞానానికి, వాక్య జ్ఞానమును బట్టి చూస్తే ఆ కురేని ప్రాంతం నుంచి వచ్చిన సీమోను గారికి ఊహించని ఆధిక్యత. ఎందుకు ఊహించని ఆధిక్యత అనగా, ఇప్పుడు కొద్ది నిమిషాలు లేదా కొన్ని నిమిషాలు అనుకుందాం, లేదా కొంత దూరం, మరి అడుగులో మీటర్లో మనకైతే తెలియదు కానీ తన జీవితంలో కొద్ది సమయము యేసుక్రీస్తు ప్రభువుకి సహకారిగా ఈ సీమోను గారు ఉన్నారు. కొన్ని నిమిషాలు యేసుక్రీస్తు ప్రభు వారికి సహకారిగా ఉన్నారు. ఆ సిలువ శ్రమలో యేసుక్రీస్తు ప్రభువుకి ఉపకారిగా ఉన్న వ్యక్తి, యేసుక్రీస్తు యొక్క భారమును పంచుకున్న వ్యక్తి, యేసుక్రీస్తు మోస్తున్న సిలువను మోసిన వ్యక్తి, అనగా ఆ సిలువ భారమును పంచుకున్న వ్యక్తి ఈ యొక్క కురేనీయుడైన సీమోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, మత్తయి గారు, మార్కు గారు వారిరువురు రాసిన సువార్తలను బట్టి చూస్తే సిలువను మోయుటకు అక్కడున్నటువంటి ఆ రోమా సైనికులు, అలాగే అక్కడున్నటువంటి ఆ యూదులు అనబడేటువంటి వారి నాయకులు, వీరందరూ కూడా ఈ కురేనుడైన సీమోనును బలవంతం చేశారు. బలవంతం చేసిరి అని రాయబడి ఉంది. మత్తయి సువార్తలో చూసిన, మార్కు సువార్తలో చూసిన, చూడండి ఒకసారి రిఫరెన్సులు చెప్తాను. మత్తయి సువార్తలో మనం గమనించగలిగితే, మత్తయి సువార్తలో గమనించగలిగితే 27వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం. వారు వెలుచుండగా
కురేనీయుడైన సీమోను అని ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసింది. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం 21. కురేనీయుడైన సీమోను అని ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంలో పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసి ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. గమనించండి, మార్కు గారు మత్తయి గారు రాస్తూ సిలువను మోయుటకు బలవంతం చేయబడ్డాడు. ఈయన బలవంతం చేయబడ్డాడు. అయితే మోసాడా లేదా అనేది రాయబడలా. లూకా గారు రాస్తూ అతని మీద దానిని పెట్టిరి అనగా యేసుక్రీస్తు యొక్క సిలువను ఆయన మీద భుజాల మీద పెట్టినట్లుగా లూకా గారు రాస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా సిలువను మోయుట అనేది యేసుక్రీస్తు ప్రభువుకి ఆ సీమోను గారి జీవితంలో కొన్ని నిమిషాలు యేసుక్రీస్తు యొక్క సిలువను మోసాడు అనగా యేసుక్రీస్తు ప్రభువుకి సహకారి, ఆయన భారాన్ని పంచుకున్నవాడు. యేసుక్రీస్తు యొక్క ఆ కలుషాత్మను మోపిన ఆ కర్ర సిలువను కొంత నిమిషాలు కొంత దూరం యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మోసిన వాడు. అనగా ఇది అతని జీవితంలో అతనికి తెలియకుండా అతను ఊహించని రీతిలో వచ్చిన ఆధిక్యత. ఎందుకు ఆధిక్యత అంటున్నానంటే సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఉపకారము చేస్తూ ఉన్నాడు. వారు బలవంతం పెట్టడాన్ని బట్టి వచ్చిన పెట్టడాన్ని బట్టి వచ్చిన శ్రమ అయితే దేవుని ఏర్పాటులో అనాదిలోనే ఈ పని కొరకు అతను ఏర్పాటు చేయబడ్డాడు. ఎందుకంటే దైవ చిత్తము లేనిదే ఏది కూడా జరగదు. గనుక దైవ చిత్తమును బట్టి ఆ కొద్ది నిమిషాలు యేసుక్రీస్తు యొక్క సిలువ భారాన్ని పంచుకొని కొద్ది దూరం పోసేటువంటి ఆధిక్యత ఆయనకు దొరికింది. ఎందుకంటే 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు ఆయన భారాన్ని పంచుకోవటంలో, ఆ సిలువను మోయటంలో ఎవరు కూడా దగ్గర లేకుండా అందరూ దూరం అయిపోయారు. ఆయన సిలువ మోసేటప్పుడు ఆయన చుట్టూ ఉన్న వారంతా కూడా ఆయనను బాధ పెట్టేవారే, ఆయన సిలువకు అప్పగించిన వారే, హేళన చేసిన వారే. అయితే కొంతమంది స్త్రీలు ఆయన వెంట ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆయన భారాన్ని పంచుకోవడానికి ముందుకు రాగలిగిన వారు ఎవరూ లేరు. వారు బలవంత పెట్టుటని బట్టి వచ్చినప్పటికీ కూడా ఈ సీమోను గారి జీవితంలో కలిగిన గొప్ప ఆధిక్యత యేసుక్రీస్తు యొక్క భారాన్ని పంచుకోవడమే. ప్రియమైన వారలారా, అందుకే నేను అంటున్నాను, ఇది ఆయనకి ఊహించని రీతిలో కలిగిన ఘనమైన ఆధిక్యత. అందుకే సిలువ భారము మోయిట అన్న, స్వార్థ భారము మోయిట అన్న, సంఘ భారము మోయిట అన్న, వాక్య ప్రకటన భారము మోయిట అన్న, దేవాలయ భారము మోయిట అన్న, అది ప్రభువిచ్చిన ఆధిక్యతలు. సంఘ భారం మోసిన, సువార్త భారం మోసిన, లేదా సేవకుల భారముని భరించిన, ఏది చేసినా అది దేవుడిచ్చిన ఆధిక్యత. అది ప్రభువిస్తేనే తప్ప అందరికీ రాదు. సేవ చేయటం కొంతమంది ఆధిక్యత అయితే, ఆ సహకారులుగా ఉండటం దేవుడిచ్చిన ఆధిక్యత. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి ప్రభు నియమిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పని. ప్రతి దేవుడు నియమించిన ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అయితే ఆ ఒక్కొక్క పని ఆ ఒక్కరికి వచ్చిన భాగ్యం. అది భాగ్యం, దేవుడిచ్చిన భాగ్యం. కొంతమంది అయితే
దీన్ని అర్థం చేసుకోలేక తృణీకరిస్తారండి. ఏంటి పద్దాకి పని నేనే చేయాల్సి వస్తుందా? దేవుని ఏర్పాట్లో ఆయన అప్పగించిన సువార్త పనైనా, ప్రార్థన పనైనా, సాక్ష్యం చెప్పే పనైనా, దేవాలయం పని చేయడమైనా, సేవకులకు సహకారులుగా ఉండడమైనా, ఇవన్నీ కూడా ప్రభు ఇచ్చిన భాగ్యములు, దేవుని పనిలోని ఆధిక్యతలు. సంతోషంగా ఎవరైతే భావిస్తారో ఖచ్చితంగా దీవించబడతారు. అయితే ఆ పనిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే విసుక్కుంటారో, ఆ ధన్యతను, ఆ ఆధిక్యతను పోగొట్టుకుంటారు. అయితే ఒక్క మాట బలంగా జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటయ్యా అంటే, దేవుని నామములో ఏ పని చేసినా అది దేవునికి మనము ఉపకారములుగా ఉండడమే. దేవుని నామములో మనం ఏ పని చేసినా సరే, క్రీస్తు నామములో ఏ పని చేసినా దేవునికి మనం ఉపకారులంగా ఉండడమే. దేవునికి మనం ఉపకారులంగా ఉండడమే. అందుకని దేవుని నామములో ఏ పని వచ్చినా కూడా, క్రీస్తు నామములో ఏ పని మీ దగ్గరకు వచ్చినా, అది ఎటువంటిదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, మీ ఆత్మీయ స్థితిని బట్టి ప్రభువే స్వయంగా చెప్పొచ్చు, లేదా సేవకుల ద్వారా చెప్పొచ్చు. అది ఏదైనా దేవుని పని అని ఆనందముతో మనం చేయగలిగితే ఆశీర్వాదము, ఆధిక్యత పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఈ యొక్క కురేనీయుడైన సీమోను గారు ఊహించని రీతిలో, మరి అనుకోని రీత్యా వారేమిటయ్యా అంటే, వారు బలవంతం వారు అపహాస్యముతో, హేళనతో కూడిన మనస్సుతో అతన్ని బలవంతం చేసి ఈయన సిలువ మోయటానికి పంపించారు. బలవంతంగా యేసుక్రీస్తు మీద ఆ సిలువను బలవంతంగా ఎలా పెట్టారో, అన్యాయపు తీర్పు తీర్చి బలవంతంగా ఎలా సిలువ మోపుతున్నారో, ఇదే సిలువని ఆయన మీద కూడా మోపారు, సిమియోను గారి మీద. బహుశా కొన్ని నిమిషాలు లేదా కొద్దిగా దూరమే. అయితే ఇది అతని జీవితంలో గొప్ప ఆధిక్యత. అందుకే పౌలు గారు అంటున్నారు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 పౌలు గారు రాస్తుంటారు. చూడండి, ఆ సంఘానికి రాస్తూ 4:3 చివరి భాగంలో ఉంటుంది ఆ మాట. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవలో అంటే పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు ఆ సహకారులు ఎవరైతే ఉన్నారో ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినట్లుగా, మరి యేసుక్రీస్తు సిలువ మోసే విషయంలో ఈయన సహకారిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ మరొక మాట ఏంటంటే, కొన్ని ఆధిక్యతలు మనం ఊహించకుండా వస్తాయి. శిష్యులైన వారికి కూడా సువార్త పని, యేసుక్రీస్తుతో ఉండి అపోస్తలత్వాన్ని పొందే భాగ్యం వారు ఊహించకుండా వచ్చిందే. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆలోచన ఏంటి? నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నప్పుడు, మనుషులను పట్టు జాలర్లుగా అనే మాట వారికి సంపూర్ణంగా అర్థం కాకపోయినప్పటికీ, ఈయన దగ్గరికి వస్తే, ఈయనతో నడిస్తే ఏదో ఒకటి వస్తుంది, ఏమొస్తుందో అనే ఆలోచనతో, ఆశతో వారి వలలు విడిచి యేసయ్యను వెంబడించారు. అయితే 3.5 సంవత్సరాలు ఆయన వెంట తిరిగారు. ఆయన వెంట తిరిగినప్పుడు వారికి ఏమీ కొదువు కాలేదు. అలాగే జాలనైనను, సంచినైనను, అలాగే కర్ర ఏమీ తీసుకెళ్లకుండా సేవకు పంపినప్పుడు అప్పుడు వారికి ఏమీ తక్కువ కాల. ఆయనతో తిరిగినప్పుడు వారికి ఏం తక్కువ కాలేదు. అలాగే వారిని సేవకు పంపగా వారు సేవకు వెళ్ళినప్పుడు, వట్టి చేత సేవకు వెళ్ళినప్పుడు అప్పుడు వారికి ఏమీ తక్కువ కాల. వారి మాటల్లోనే మనం సువార్తలో చదువుకున్నాం చాలాసార్లు.
ఇవేమీ లేకుండా పంపాను కదా, మీకేం తక్కువైనవి అంటే మాకేమీ తక్కువ కాలేదు అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభవాన్ని చూశారు. అయినా వారికి అర్థం కాల. వారి దృష్టి అంతా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మీదే ఉంది. వారి దృష్టి అంతా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మీదే ఉంది. అంటే వారి ఆత్మీయ జీవితం ఎదుగుదల లేదు. ఎందుకు ఎదుగుదల లేదంటే పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. అందుకే వారి దృష్టి అంతా వీటి మీదే ఉంది, ఇహలోక సంబంధమైన వాటి మీదే ఉంది. అయితే అందుకే పేతురు గారు అడిగాయ్యా, మేము అన్నీ విడిచి నేను వెంబడిస్తున్నాం, మాకేంటి లాభం అని అడిగారు. మాకేంటి లాభం అన్నారు. అయితే ప్రభు దానికి సమాధానం చెప్పారు. అయినా కూడా వారు గ్రహించలేని స్థితి. అయినా ప్రభు వారిని ఆయన వెంటే వారిని ఉంచుకుంటున్నాడు. అన్ని విషయాలు తెలియచేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ నా మాట గమనించండి. ప్రభు అన్నీ చెబుతూనే ఉన్నా వారు గ్రహించలేని స్థితి. ప్రభు ఏంటంటే ఆయన సేవలో, ఆయన పనిలో సహకారులుగా ఉన్న వారికి భూలోకంలోనే గాక పరలోకంలో కూడా సింహాసనాలను ఏర్పాటు చేశారు. అయితే అది వారికి ఎప్పుడు అర్థమైంది వారికి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి వారి జ్ఞానం వెలిగించబడిన తర్వాత అప్పుడు క్రీస్తు పిలుపునకు కలుగు ఆ ఉన్నతమైన శ్రేష్టమైన బహుమానం ఏంటో అప్పుడు వారికి అర్థమైందండి. అప్పుడు వారికి అర్థమైంది. అయితే ఆయన పిలుపుకు లోబడి ఎవరైతే ఆయన పనిలో సహకారులుగా ఉంటారో వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడుతున్నాయి. అయితే వారికి అర్థం కాకపోయినప్పటికీ కూడా వారు క్రీస్తుతో పాటు నడిచారు. ఆయన చెప్పిన పని చేశారు. ఆయన పంపిన చోటుకి వెళ్ళారు. వారు చెదిరిపోయినా సరే మరలా ప్రభు వారిని చేర్చుకొని తర్వాత ఆయన పిలుపు వల్ల, ఆయన పరిచర్య వల్ల కలిగిన భాగ్యం ఏంటో వారికి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అర్థమయ్యింది. అయితే ఇశ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి రాజు అయిన సౌలుకి దేవుడు అలాగే ఎన్నుకొని సమూయేలు గారి ద్వారా అభిషేకిస్తే ఆయన దురాశను బట్టి ఆ భాగ్యాన్ని, ఆధిక్యతని పోగొట్టుకున్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా గమనించండి. ఇక్కడ శిష్యులైన వారు కూడా పోగొట్టుకోవాల్సింది కానీ దేవుని యొక్క ఏర్పాటును బట్టి, ఆయన ప్రేమను బట్టి మరలా వారు చేర్చుకొనబడ్డారు, దీవించబడ్డారు, అభిషేకించబడ్డారు, ప్రభు స్వార్థ నిమిత్తం వాడబడ్డారు, పరలోకంలో సింహాసనాల భాగ్యాన్ని పొందుకున్నారు. ఎందుకయ్యా అంటే ఈ కురేనీయుడైన సీమోను యేసుక్రీస్తు యొక్క సిలువను మోయటంలో సహకారిగా ఉన్నాడు. అపోస్తలులేమో సువార్తని కాడి మోసే విషయంలో సహకారులుగా ఉన్నారు. వారు సహకారులుగా ఉన్నారు కాబట్టి వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడుతున్నాయి. అందుకే ఇక్కడ అయితే ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే, బోధ యొక్క ఉద్దేశం, ఈ కురేనీయుడు కొద్ది నిమిషాలు యేసుక్రీస్తు ప్రభుని యొక్క సిలువను మోయటానికి సిద్ధపడ్డాడు. అంటే బలవంతం చేయబడ్డాడు. ఆయన ఊహించలా, మోయాలని ఆశ ఆయనకి లేదు, ఆలోచన కూడా ఆయనకి లేదు. అక్కడున్న ఆ వారి చేత, మరి బహుశా రోమా సైనికుల చేత బలవంత పెట్టబడ్డాడు. అయినప్పటికీ ఆ బలవంత పెట్టబడినటువంటి ఆ కురేనీయుడని సీమోను బహుశా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తర్వాత ఆరోహణమైన తర్వాత ఆయన సేవ, ఆయన సంఘం విస్తరించినప్పుడు కురేనీయుడైన సీమోను ఎంత ఆలోచించుంటాడో,
ఇంత పెద్ద దేవాది దేవుడు, ఇంత సృష్టికర్త, సర్వమానవాళి రక్షణకర్త, సర్వమానవాళి కొరకు ఆయన సిలువ మోస్తూ ఏదో ఒక రీత్యా ఆయన సిలువ మోసే అవకాశం నాకు దొరికినది. బహుశా అనుకోనుండ్రంటారా, సిమోను గారు కానీ ఆయన కుమారులు మార్కు గారు రాస్తున్నారు కదా, అలెగ్జాండరు అలాగే రూపు, ఆయన వారి కుమారులు, వారి యొక్క తండ్రి ఈ సిమోను గారు. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో అతడు అలెస్కంద్రునకును రూపునకును తండ్రి, వారు గొల్గొతా అనబడిన. చాలు, చూడండి, ఇక్కడ అలెగ్జాండరుకును రూపునకు తండ్రి. అయితే తర్వాత యేసుక్రీస్తు ఆరోహణమై ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన సేవా సంఘాలు విస్తరించేటప్పుడు వీరు ఏమనుకొని ఉంటారు, ఇదిగో యేసుక్రీస్తు దేవాది దేవుడు మోసే ఆ సిలువను మోసే భాగ్యం నాకు దొరికింది అని ఆయన సంతోషించుండొచ్చు. ఆ తర్వాత వారి బిడ్డలు ఇంకెంత ఆనందించుంటారు. మానవుడికే కాదు కానీ దేవునికే ఉపకారిగా దేవుని యొక్క సిలువ మోసే ఆ ఆధిక్యత మాకు దొరికింది, మా తండ్రికి దొరికింది అనే ధన్యత. అందుకే ఆ కొద్ది నిమిషాలు ఆయన యొక్క పరిచర్యను గురించి ఈ జీవ గ్రంథం మందు వ్రాయబడింది, ఈ బైబిల్ గ్రంథం మందు వ్రాయబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విధంగా చెప్పాలంటే ప్రభు ఒక మాట అన్నారు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో ప్రభు ఒక మాట అంటున్నారు, మీ మీద నా కాడు ఎత్తుకొనుడి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. అయితే సువార్త భారం అనే కాడి, సంఘ భారం అనే కాడి తర్వాత అపోస్తలులు పౌలు గారు వీళ్ళు ఎత్తుకున్నారు. అయితే సిలువ అనే కాడిని ఎత్తుకున్న వారు ఎవరయ్యా అంటే ఆయన శిష్యులందరూ దూరమైపోయారు, కానీ యేసుక్రీస్తు వంశమునకు చెందిన ఈ సీమోన్ అనేటువంటి యూదునికి కలిగిన ధన్యత. అపోస్తలులు పౌలు గారు వీరేమో, అలాగే నేటి కాలంలో ఎంతో మంది దైవ సేవకులు ఆయన సువార్త అనే కాడి, సంఘం అనే కాడి, ఆత్మల రక్షణ అనే కాడి, సువార్త వ్యాప్తి అనే కాడి నేటి దినమున ఎంతో మంది సేవకులు ఎత్తుకున్నారు. కానీ ఈ కురేనీడైన సీమోను యేసుక్రీస్తు ప్రభు మోస్తున్నటువంటి ఆ కర్ర సిలువ అనే కాడిని ఆయన ఎత్తుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ భారములో ఈయన పాలు పంపులు పొందుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి, అందుకే ఒక వచనం ఉంటది, ప్రభువు కొరకు పని చేసిన వారికి తాను బాకీ పడడు, ప్రభువు కొరకు పని చేసిన వారికి తాను బాకీ పడడు, సభ నిమిత్తము చేసినది తన స్వంతము కన్నట్టే ఎంచు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. తెలుగు క్రైస్తవ కీర్తనలో 58వ పాటలో ఈ వచనం ఉంటుంది, ప్రభు కొరకు పనిచేసిన వారికి తాను బాకీ పడే దేవుడు కాదు. ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి ఆ పరిచర్య బలవంత పెట్టబడినప్పటికీ కూడా ఆయన చేసిన ఆ పరిచర్య యొక్క దీవెన
ఆయన పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన కుమారులు ఇద్దరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. అలెగ్జాండరు అలాగే రూపు అనబడే ఆ ఇద్దరు కుమారుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అనగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. అందుకే నోవహు గారి భక్తిపరుడైనటని బట్టి ఆయన కుటుంబం అంతా జలప్రళయం నుంచి రక్షింపబడింది. లోతు యొక్క నీతిని బట్టి ఆయన కుటుంబం అంతా రక్షింపబడింది. ఈ యొక్క కురేనీడైన సీమోనును బట్టి ఆయన పేరే కాక ఆయన కుమారుల పేర్లు కూడా ఈ బైబిల్ గ్రంథమందు జీవ గ్రంథమందు వ్రాయబడ్డాయి. కారణం ఏంటంటే బలవంతు పెట్టబడినప్పటికీ కూడా ఈయన ఆ సిలువను మోయటను బట్టి, క్రీస్తు యొక్క ఆ సిలువ భారాన్ని పంచుకోవటాన్ని బట్టి వచ్చిన ఘనత, ఆధిక్యత. కావున ప్రియమైన దేవుని సంగమా, ఒక్కొక్క మారు దేవుని పని మన యొద్దకు వచ్చినప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, అనుకూలత ఉన్నా లేకపోయినా, దేవుని పనిని మనం హృదయపూర్వకంగా స్వీకరించగలిగితే, దేవుని పరిచర్యని మనం హృదయపూర్వకంగా స్వీకరించగలిగితే తప్పకుండా ప్రభు ద్వారా దీవించబడతాం, గనపరచబడతాం. మనం ప్రార్థించడం, దైవభక్తిలో నడవటం ఒక ఆశీర్వాదం అయితే, ప్రభు పని చేయడం, ప్రభువుకు సహకారులుగా ఉండడం, ప్రభు ఇచ్చే ఆధిక్యత అంటే ఇంకొక మాటలో చెప్తున్నాను, గమనించండి. మన ప్రార్థనల ద్వారా దైవాశీర్వాదం పొందుకోవటం కొంతవరకే అంతస్తు, నామమాత్రపు అంతస్తు అయితే, కొద్దిపాటి అంతస్తు అయితే, ప్రభు పరిచర్య చేయటం, ప్రభు భారాన్ని పంచుకోవటం, సువార్త భారం పంచుకోవటం, సంఘ భారం పంచుకోవటం, దేవాలయ భారం పంచుకోవటం దేవునికి ఉపకారం చేయడం, క్రీస్తుకు ఉపకారం చేయడం. అట్టి వారిని బట్టి ప్రభు ఎంతగానో ఆనందిస్తారు, ప్రభు ఎంతగానో సంతోషిస్తారండి, ప్రభు ఎంతగానో అతిశయిస్తారు. అందుకే ఆయన ఇచ్చే ఆశీర్వాదములను బట్టి మనకు సంతోషం. అయితే ఆయనకి ఎప్పుడు సంతోషం అంటే మనల్ని మనం మార్చుకోవటం వల్ల ఆయనకు సంతోషం. ఆయన పరిచర్య చేయడం, క్రీస్తు యొక్క పరిచర్య చేయటం, మనం ఆయన పరిచర్య చేయటం ఆయన ఎంతో సంతోషంగా భావిస్తారండి, ఎంతో ఆనందంగా భావిస్తారు, ఎంతో అతిశయిస్తారు ఆయన. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు పొందే దగ్గర ఆగిపోవద్దు, ఆశీర్వదింపబడే దగ్గర ఆగిపోవద్దు. ఆయన పరిచర్య చేసే అంతస్తులోనికి రావాలి, ఆయన భారాన్ని ఎత్తుకునే అంతస్తులోనికి రావాలి, ఆయన కాడి మోసే అంతస్తులోనికి రావాలి. అప్పుడు మనం క్రీస్తు సిలువకు ఉపకారులు, ఆయనకి నిజమైన ఉపకారులు. ఎవరైతే ఆయన భారం ఎత్తుకుంటారో, ఎవరైతే ఆయన కాడి మోస్తారో వారిని బట్టి ప్రభువుకి ఎంతో మహిమ. నిస్వార్థముతో, లోకాశలతో కాక, శరీరాశలతో కాక, నిస్వార్థముతో, నిష్కలంక హృదయముతో ఎవరైతే క్రీస్తు కాడి మోయటానికి సిద్ధపడతారో ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి వారి వల్ల దేవునికి మహిమ. నిస్వార్థంతో దేవుని కాడి మోసే వారి వల్ల దేవునికి మహిమ. అయితే లోకాశలతో సేవ చేయడం కాదు. ఇంకోటి ఏంటంటే, సేవ అనేది, దేవుని సేవ, దేవుని పరిచర్య అనేది భుక్తి కొరకు చేయవలసింది కాదు, పేరు కోసం చేయవలసింది కాదు, ఆస్తుల కోసం చేయవలసింది కాదు. మరి ఎందుకు చేయాలంటే క్రీస్తు భారమును ఎత్తుకొనుటకు మనం సేవ చేయాలి.
క్రీస్తు భారాన్ని పంచుకోవడానికి మనం సేవ చేయాలి. ఈ కురేనీయుడైన సీమోను కొద్ది నిమిషాలు క్రీస్తు యొక్క ఆ సిలువ భారాన్ని పంచుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు సిలువలో ఆయన ఆ క్రీస్తు సిలువను పంచుకున్న వ్యక్తి, క్రీస్తు సిలువను పంచుకున్న వ్యక్తి. కొద్ది నిమిషాలైనా సరే ఎవరున్నారు ఆయన సిలువను పంచుకున్న వ్యక్తుల్లో? అపోస్తలులు ఉన్నారా? లేరు. యూదులు ఎవరన్నా ఉన్నారా? ఈయన యూదుడే, అయితే మిగిలిన వాళ్ళు ఎవరిలో లేడు. ఎక్కడో ఉత్తర ఆఫ్రికా నుంచి వచ్చిన ఈ యూదుడికి దొరికిన భాగ్యం ఏంటంటే కొద్ది నిమిషాలు ఆయన భారాన్ని పంచుకుని, ఆయన సిలువను పంచుకునే భాగ్యం వచ్చింది. నిజముగా అందుకే ఈరోజు నా వాక్య ఉద్దేశం ఏంటంటే, బలవంతముగా వచ్చినప్పటికీ మహిమాధిక్యత వచ్చింది ఆయనకి. అలాగే ఈ రోజున మనము కూడా మన జీవితంలో ఆ భారమును పంచుకునే వారంగా ఉండాలి, ఎత్తుకునే వారంగా ఉండాలి. మీ మీద నా కాడి ఎత్తుకొనుడి, మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. అందుకే అపోస్తలులు తర్వాత ఎత్తుకున్నారు, కానీ అయితే సిలువలో అంటే అపోస్తలులు ఆయన మామూలుగా ఉన్నప్పుడు ఆ పలానా చోటకి వెళ్ళిరండి అన్నప్పుడు, పలానా చోట పంపించినప్పుడు వాళ్ళు చక్కగా వెళ్ళొచ్చారండి. కానీ సిలువలో ఆయన కాడిని ఎత్తుకున్న వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. సిలువలో ఆయన కాడిని ఎత్తుకున్న వాళ్ళు ఎవరూ లేరు. ఈ కురేనీయుడైన సీమోనే ఆయన కాడిని ఎత్తుకున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన కాడెత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన భారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఎలాగున్నామో ఆలోచించండి. ఎన్ని ఆశీర్వాదములు కలిగినా ఈ ఆశీర్వాదములను బట్టి మనకు సంతోషమే, కానీ క్రీస్తు మనం ఆయన కాడి మోసి ఆయన భారాన్ని మనం పంచుకున్నప్పుడు మన వల్ల ఆయనకి సంతోషం, మన వల్ల ఆయనకి సంతోషం. అందుకే దైవజనులైన దేవదాసయ్య గారు 90 సంవత్సరాల వృద్ధాప్యములో బైబిల్ మిషన్ అనే కాడినెత్తుకున్నారండి. 90 సంవత్సరాల వృద్ధాప్యములో ప్రభు బయలుపరచగా 90 సంవత్సరాల వృద్ధాప్యంలో సహకారు లేరు, సొమ్ము లేదు, శరీరంలో శక్తి లేదు. 90 సంవత్సరాల వృద్ధాప్యం ఎంత శక్తి ఉంటుంది? శరీరంలో శక్తి లేదు, సొమ్ము లేదు, సహకారులు లేవు, విదేశీ రాబడులు లేవు, ఏమీ లేవు. అటువంటి ఆయన దేవుని అంతరంగంలో నుంచి వచ్చిన బైబిల్ మిషన్ ప్రభువే బయలుపరచగా ఆ 90 సంవత్సరాల వృద్ధాప్యంలో ప్రభు బయలుపరిచిన బైబిల్ మిషన్ అనే కాడినెత్తుకోవడానికి సిద్ధపడ్డ దైవసేనుడు. ఈ రోజున అన్ని సదుపాయాలు ఉంటేనే దేవుని కాడి మోయటానికి ఎంతో కష్టమైపోతుంది. అంతేకాకుండా మనుషుల యొద్దకెళ్ళి నేర్చుకుంటున్నారు, కానీ దైవ సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాల దగ్గర నేర్చుకోలేనటువంటి పరిస్థితులు నేడు దినాన ఏర్పడుతున్నాయి. దేవుని పాదాల దగ్గర కూర్చొని మోషే గారి వలె, మార్త యొక్క సహోదరైన మరియ వలె, అపోస్తలుల వలె దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే అనుభవాలు తక్కువైపోయినాయి. మనుషుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. మంచిదే, నేర్చుకోవద్దు అనేది నా బోధ కాదండి. మనుషుల దగ్గర నేర్చుకునే దానికంటే దేవుని దగ్గర మరి శ్రేష్టమైన బోధ ఉంటుంది. అందుకే ఆయన సన్నిధిలో గడిపి ఆయన పాదాల దగ్గర కూర్చొని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. సరే, ఏదేమైనప్పటికీ కూడా నా బోధ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ కురేనీయుడైన సీమోను ఎలాగునైతే ప్రభు కాడి మోయటకు బలవంత పెట్టబడైనా సరే ప్రభు కాడిని మోసి ప్రభు యొక్క సిలువలో ఆయన శ్రమలో ఆయన భారాన్ని ఎత్తుకున్నాడో, ఈ కృపాకాలములో
ఆశీర్వాదం పొందుకునే అంతస్తులో నుంచి ఆయన భారాన్ని మోసే అంతస్తులోనికి మనమును పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరచబడవలసిన వారమై ఉన్నాము. కొంతమందికి ప్రభు పిలుస్తారు, అపోస్తలు పిలిచినట్టుగా కొంతమందిని పిలుస్తారు. అలాగే పౌలు గారిని పిలిచినట్టు మరికొంతమందిని పిలుస్తారు. అలాగే ఈ కురేనీయుడైన సీమోనుకు వచ్చినట్లుగా మరికొంతమందికి ఆధిక్యత వస్తుంది. ఎలాగొచ్చినా కూడా ఆ ఆధిక్యతను స్వీకరించి విధేయులం కాగలిగితే ప్రభువుని గణపరిచిన వారం అవుతాం. ప్రభువును గణపరచుటయే విశ్వాసులకైన సేవకులకి గొప్ప ఆధిక్యత. ప్రభువును గణపరచుట విశ్వాసులకైన సేవకులకైనా ఇది ఆధిక్యత. ఆ ఆధిక్యత ఊహించని రీతిలో ఆ సీమోను గారికి వచ్చింది ఆ సిలువలో. అందుకే ఇక్కడ నా ఉద్దేశము మరలా చెప్తున్నాను, సిలువ భారమును పంచుకున్న వ్యక్తి ఆయన. సిలువ భారమును పంచుకున్న వ్యక్తి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ భారాన్ని మనం కూడా పంచుకునే వారమై ఉండాలి. ఎందుకంటే పౌలు గారు వేదన చెందుతున్నారండి. సిలువకు శత్రువులుగా మారుతున్నారు చాలా మంది అట. ఒకసారి చదువుకుందాం చూడండి. అనేకులు సిలువకు శత్రువులుగా మారుట అనేది ఒక్కసారి సిలువే నా శరణాయనోరా నీ చూడండి దైవ గ్రంథములో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. చూడండి, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుచున్నారు అంటే వారి ప్రవర్తన, వారి నడక అనబడే వారి ప్రవర్తన ఎలాగుంటుందంటే క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉంటున్నారు. అనేక మంది ఎలాగునైతే క్రీస్తును వ్యతిరేకించారో, ఆయన మార్గాన్ని వ్యతిరేకించారో, ఆయన బోధన వ్యతిరేకించారో, ఆయన నీతిని వ్యతిరేకించారో, ఈ రోజున అనేకులు కూడా ఆయన బోధని, ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని, ఆయన ఆరాధనలు, ఆయన కార్యక్రమాలు వీటన్నిటినీ వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకించే వారందరూ క్రీస్తు సిలువకు శత్రువులే. రెండవది ఏంటంటే సంఘమైన వారు కూడా, దేవుని ప్రజలు కూడా, క్రీస్తునందు విశ్వాసం వచ్చిన విశ్వాసులు కూడా క్రీస్తునందు భయభక్తులు గల జీవితం లేక, మారు మనసు గల జీవితం లేక, ప్రార్థనా జీవితం లేక, సన్నిధి అనుభవం లేక అనేకులు క్రీస్తు శత్రువులుగా మారిపోతున్నారు. ఎవరైతే దేవుని బిడ్డలమో, మే విశ్వాసులమో అని చెప్పుకుంటూ లోకానుసారమైన జీవిత విధానం కలిగిన వారు కూడా క్రీస్తునకు, ఆయన సిలువకు శత్రువులే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదములను అందుకుంటూ, దేవుని యొక్క దీవెనలను పొందుకుంటూ, దేవుడిచ్చే సకల ఆధిక్యతలను పొందుకుంటూ మన జీవితాన్ని క్రీస్తుకు అనుకూలంగా మార్చుకోకుండా, ఇంకా ఆయన సిలువ భారాన్ని ఎత్తుకునే విధంగా మనలో మనం సమర్పించుకోలేకపోవట, ఇది ఒక విధంగా క్రీస్తు అంతరంగానికి గాయం కలిగించుటయే. క్రీస్తు భారాన్ని ఎత్తుకునే విధంగా సిద్ధపడకపోవుట క్రీస్తునకు భారం కలిగించుటయే. కాబట్టి
ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క జీవితం ఎలాగున మార్పు చెందవలెను అనగా, క్రీస్తు ప్రభు వారిచ్చే ఆశీర్వాదములు పొందుకోవడమే కాకుండా, ఆయన ఇచ్చే యహలోక సంబంధమైన శరీర సంబంధమైన సకల దీవెనలు పొందుకోవడమే కాకుండా, క్రీస్తు యొక్క భారాన్ని పంచుకునే వారంగా మనం ఉండాలి, అంతగా ఎదగాలి. క్రీస్తు యొక్క భారాన్ని పంచుకునే వారంగా మనం ఎదగాలి. మనం ఆయనకు ఉపకారులంగా మారాలి. ఏదో ఒక విధంగా దేవునికి ఉపకారులంగా మనం మారాలంటే, ఏదో ఒక విధంగా అంటే ఏదో పని చేసి కాదండి, వాక్యానుసారమైన పనులు, దైవ సేవకుల ద్వారా అప్పగింపబడిన పనులు. ఈ రెండింటికంటే శ్రేష్టమైనది స్వయంగా ప్రభు అప్పగించే పనులు. అర్థమైందండి? 3 రకాలుగా. ఒకటి, వాక్యానుసారంగా క్రీస్తు భారాన్ని మనం పంచుకోవటం. రెండవది, దైవ సేవకుల ద్వారా అప్పగింపబడిన పనుల ద్వారా క్రీస్తు భారాన్ని పంచుకోవటం. మూడవది, స్వయంగా ప్రభువే చెప్పిన పనుల భారాన్ని ఎత్తుకోవటం. ఈ 3 రకములుగా మనం ఎప్పుడైతే క్రీస్తు భారాన్ని మనం పంచుకుంటున్నామో, ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపముల భారం ఎత్తుకున్న దేవునికి, మన శాప భారాన్ని ఎత్తుకున్న దేవునికి, మన కుటుంబ భారం ఎత్తుకున్న దేవునికి, మన బిడ్డల భారం ఎత్తుకున్న దేవునికి, మన రోగముల భారాన్ని ఎత్తుకున్న దేవునికి, మన సమస్యల భారం ఎత్తుకున్న దేవునికి మనము నిజమైన కృతజ్ఞతలు చెల్లించిన వారం అవుతాం. ఎప్పుడంటే మనం ఆయన యొక్క భారాన్ని మనం ఎత్తుకున్నట్టు. ఆ కురేనీయుడు సిలువ భారం ఎత్తుకున్నాడు. మరి మనం ఏ భారం ఎత్తుకోవాలి? ఈ రోజున యేసయ్య సిలువలో ఆయన భారాన్ని ఎత్తుకొని యేసయ్యకి ఎలాగున సహకారిగా ఉన్నాడో, ఈ చివరి దినములలో ఆత్మల రక్షణ భారము, సువార్త భారము, ఆయన బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క భారము మనం ఎత్తుకొనవలసిన వారమై ఉన్నాము. సంఘ భారము, సువార్త భారము, బైబిల్ మిషన్ భారం మనం ఎత్తుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునకు మనం ఉపకారులముగా ఉండగలుగుతాము. కావున ఈ దినమున ఆయన సన్నిధిలో ఉన్న వారులారా, దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉన్నామా? క్రీస్తు ప్రభు అతిశయించే ఆయన భారాన్ని ఎత్తుకునే వారంగా మనం ఉన్నామా? ఎలాగున్నాము? పరీక్ష చేసుకొని, పరిశీలించుకొని, ప్రభువా, ఎక్కడో లోకంలో ఉన్న మమ్ములను నీ సన్నిధిలోనికి, నీ ఏర్పాటులోనికి, నీ నామములోనికి మమ్మల్ని ఆహ్వానించుకున్న తండ్రి, నీ ఏర్పాటును మాకిచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అంతేగాక నా ఎన్నో అవసరతలు తీరుస్తూ, నా అక్కర్లు తీరుస్తూ, నా రోగములలో స్వస్థతనిస్తూ, నా అనేకమైన విషయాల్లో నాకు ఉపకారిగా ఉన్న నా యేసుక్రీస్తు ప్రభువా, ఈ శిలువ ధ్యానముల ద్వారా నీకు ఉపకారిగా ఉండునట్లు, నీ భారమును నేను పంచుకొనగలుగునట్లు, నీ కాడి నేను మోయగలుగునట్లు నీ ఆత్మతో నన్ను అభిషేకించుమయ్యా అని ఎవరైతే ఈ శిలువ ధ్యాన దినములలో హృదయపూర్వకంగా మిమ్మల్ని మీరు సమర్పించుకొని ఆయన కాడి మోయుటకు సిద్ధముగా ఉంటారో, అట్టివారు ప్రభువును గణపరచువారు. ఇటు ధన్యత శిలువనాథుడైన యేసుక్రీస్తు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఏకాంత స్థలమో కోరుమో దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలమో చేరుమో, ఏకాంత స్థలమో చేరి మోకాళ్ళ మీద ఉండి
లోకాశాలను మదికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము కోరుము. దేవుని ప్రార్థింప ఏకాంత మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనములు నాయన. నిజమే, ఆ కురేనుడైన సీమోను ద్వారా అయా ఈ దినమున మా తండ్రి నిజమే నీ శ్రమలో నీ భారమును ఎత్తుకున్న వాడుగా మాకు కనబడుతున్నారయ్యా. నిజమే, బలవంత పెట్టబడినప్పటికీ కూడా మీరు అవకాశం ఇవ్వకపోతే ఆయన ఆ భారాన్ని ఎత్తుకొనగలిగేవాడు కాదు కదా. నిజమే మా తండ్రి. అయ్యా, శిష్యులకు ఎట్టి ఏర్పాటునిచ్చారో వారికి ఒక రకమైన కాడి మీరు నియమించారు. ఈ సీమోను గారికి ఒక రకమైన కాడి మీరు నియమించారు. నిజమేనైనా ఏమిటో ఈ భారం నాకొని, నాకేమిటి బలవంతపు ఈ భారమని అనుకొనవచ్చేమో గాని ఆ భారము వెనుక ఉన్న భాగ్యము ఆ తరువాత దినములలో ఆయన కుటుంబము, ఆయన వంశము ఎంత సంతోషించుంటారో, ఎంత కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతించి ఉంటారో. నిజమేనాయనా, అది మీరిచ్చిన భాగ్యము, మీరిచ్చిన భాగ్యము నాయన. అందరూ బట్టి మీకు స్తోత్రములు నాయన. నీ భారం ఎత్తుకొనుటనేది మీరు నమ్మి అప్పగించిన భాగ్యము తండ్రి. నీ భారము మోయిట నీవు నమ్మి అప్పగించే భాగ్యము తండ్రి. అయ్యా, ఆ దాసునికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నిజమే నాయన, ఈ రోజున నాయన అయోగ్యులము, అల్పులము, ఎన్నిక లేని వారమే తండ్రి. అయ్యా, ఎక్కడో లోకములో పాపములో ఉండవలసిన వారమే, లోకములో పాపములో ఆయా చెడుగులలో ఉండవలసిన వారమే నాయన. అజ్ఞాన మార్గములో, అనవసరమైన ఆచారములలో ఉండవలసిన వారము. అయితే కేవలము నీ కృప చేత, నీ కనికరము చొప్పున అయ్యా, నీ నామములో నీ పేరు పెట్టబడిన వారముగా ఉండే భాగ్యాన్ని మాకిచ్చారు. నీ బిడలుగా పిలువబడే భాగ్యాన్ని మాకిచ్చారు. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకిచ్చారు. నీ సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యాన్ని మాకిచ్చారు. పాటల ద్వారా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకిచ్చారు. ప్రార్థనల ద్వారా నీతో మాట్లాడే భాగ్యాన్ని మాకిచ్చారు. సాక్ష్యం ఇచ్చి నిన్ను గనపరిచే భాగ్యం మాకిచ్చారు. అయ్యా, ఇదిగో నీ సన్నిధికి వచ్చుడు ద్వారా నీ మహిమలో గడిపే భాగ్యాన్ని మాకిచ్చారు. వాక్యము చదువుట ద్వారా నీ మాటలను మా నోటితో పలికే భాగ్యాన్ని మాకిచ్చారు. వాక్య వినుట చేత నీ వాక్కులను మా చెవులతో వినే భాగ్యాన్ని మాకిచ్చారు. మా మోకాళ్లకు నీ సన్నిధిలో మోకరించే భాగ్యాన్ని ఇచ్చారు. ఇవన్నీగాక నీ పరిచర్య చేసే భాగ్యాన్ని మాకిచ్చారు. నీవు ప్రకటించిన సువార్తను ప్రకటించే భాగ్యాన్ని మాకిచ్చారయ్యా. అయ్యా, వాక్యములో ఉన్న విషయములు, నీవు బయలుపరిచిన విషయములు, భక్తుల గ్రంథములోని విషయములను బోధించే భాగ్యం మాకిచ్చారు. నీ అంతరంగపు ఏర్పాటులో నుంచి బయలుపడిన బైబిల్ మిషన్ ఎత్తి చూపే భాగ్యాన్ని మాకిచ్చారయ్యా. ఇవన్నీ నువ్వు మాకిచ్చిన భాగ్యములే తండ్రి. ఇవన్నీ నువ్వు మాకిచ్చిన ఘనమైన భాగ్యములు ప్రభువా. ఇవి మేము కోరుకుంటే వచ్చేవి కాదు నాయన. మా భక్తిని బట్టి వచ్చేవి కాదు, మా నీతిని బట్టి వచ్చేవి కాదు. నీ ప్రేమను బట్టి, నీ అనాది ఏర్పాటును బట్టి అయ్యా, నీ పనిలో
పాలిభాగస్తులనుగా నీ భారమెత్తుకొనుటలో భాగ్యవంతులనుగా మమ్మల్ని ఎన్నుకున్న తండ్రి, నీకు స్తోత్రములయ్యా. స్తోత్రములు నాయన, స్తోత్రములయ్యా, స్తోత్రములు. నిజమే నాయన, ఈ దినమున నీ సన్నిధానములో ఉన్న నీ బిడ్డలు నిజమే ఎవరు ఏ భాగ్యమును కలిగిన వారుగా ఉన్నారో, ఎవరు ఏ అంతస్తులో ఉన్నారో నీవెరిగిన దేవుడవు తండ్రి. అయితే ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధానములో ఉన్న ప్రతి ఒక్కరిని నీ భారమెత్తుకొనగలిగిన, నీ కాడి మోయగలిగిన, నీ యొద్ద నేర్చుకొనగలిగిన అంతస్తులోనికి దేవా నీవే సిద్ధపరచుమని బ్రతిములాడుకొనుచున్నాము దేవా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. ఈ ఘనమైన ఆధిక్యతతో నీ శిలువ సాన్నిధ్యములో ఉన్న నీ బిడలను, నిజమే నాయన, నీ సాన్నిధ్యములో ఉన్న నీ బిడలు ఏదో ఒక విధముగా నీ భారమును పంచుకుంటున్న వారే, ఏదో ఒక విధంగా నీ భారాన్ని మోస్తున్న వారే. నిజమే అయ్యా, నీ భారాన్ని మోయుట ఎంత గొప్ప ఆధిక్యత నాయన. ఆధిక్యత ఎలాగున్న నాయన నీ సిలువలో ఆయనకిట్టి భాగ్యాన్ని ఇచ్చారో ఈ చివరి దినాలలో, రాకడ దినాలలో, ఈ దిన నీ సిలువ ధ్యానములో ఉన్న నీ బిడలకును అయ్యా నీ ఆశీర్వాదములు పొందుకొనుటే గాక. మా శరీర జీవితానికి అవసరమైన ఆశీర్వాదములు, మేలులు, దీవెనలు, భాగ్యములు పొందుకొనుటే గాక. నిన్ను గణపరిచే, నీ అంతరంగాన్ని మహిమపరచే, నీ భారాన్ని మోయగలిగిన ఘనత, ధన్యత, భాగ్యము, ఆధిక్యత ఇదిగో తండ్రి ఈదన సిలువ ధ్యాన పరులుగా ఉన్న నీ బిడలకు అనుగ్రహించి మహిమ పొందమని బ్రతిములాడుకొనుచున్నాం అయ్యా. ఆశతో, ఆసక్తితో, కృతజ్ఞతతో, సంతోషముతో ప్రభువా నీ భారాన్ని నేనెత్తుకుంటాను అని ఆ కురేరుడైన సీమోను బలవంత పెట్టబడ్డాడు. అయితే ఇదిగో ఈ రోజున నీ భారాన్ని మోస్తే కలిగే భాగ్యమేంటో మేము నేర్చుకున్నాం ప్రభువా. నీ వాక్యమును బట్టి, బోధకుల యొక్క బోధన బట్టి, అనేకులు ఇచ్చిన సాక్ష్యములను బట్టి అయ్యా, మరి ముఖ్యంగా అపోస్తలులకు కలిగిన భాగ్యమును బట్టి నాయనా నీ భారాన్ని మేమెత్తుకొనటం వల్ల కలిగిన భాగ్యమేంటో మేము చదివాము, విన్నాము, తెలుసుకున్నాము. చదివి విని తెలుసుకొని ఎంతమంది అయితే కృతజ్ఞులై నీ భారము మోయటానికి ఆసక్తి కలిగిన వారై ఉన్నారో అట్టి వారందరినీ దీవించము. నీ రక్తముతో శుద్ధి చేసి అయ్యా వారి శరీర జీవితంలో ఉన్న ప్రతి కళంకమును నీ రక్తముతో శుద్ధి చేసి నీ ఆత్మ అభిషిక్తులు అగునట్లు నీ ఆత్మను ప్రతి ఒక్కరిపై కురుమరించి పరిశుద్ధమైన హృదయ సమర్పణతో నీ కాడి ఎత్తుకొని నీ యొద్ద నేర్చుకొని నీ భారము మోయగలిగినటువంటి ఆధిక్యతలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని బ్రతిమలాడుచు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఏకీభవించిన నీ బిడలను ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని బ్రతిమలాడుచు ఉన్నాము. స్తోత్రములు నాయన, వందనములు ప్రభువా. ప్రతి ఒక్కరి మనో ప్రార్థనలకు నెరవేర్పు దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా అయ్యా ఇదిగో తండ్రి ఇజ్రాయెల్ దేశం, అమెరికా కలిసి ఇరాన్ దేశం మీద చేస్తున్న ఈ యుద్ధాల వల్ల ఇదిగో తండ్రి ఆ దేశములే కాదు నాయన, ప్రపంచమంతా కూడా అయ్యా అనేక విధాలుగా నష్టపోతున్నది. మరి ముఖ్యంగా ఎంతో మంది ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు, నాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభువా. నిజమే నాయన, రెండు దేశాల మధ్య యుద్ధము ప్రపంచాన్ని శ్రమల పాలు చేస్తున్నది నాయన.
దేవా నీ కృప చూపించండి, నీ దయ చూపించండి ప్రభువా. అయ్యా నీ పాదములు పట్టాను బ్రతిమలు ఆడుకొనొచ్చున్నా దేవా. ఎట్టి తీర్పు తీర్చుట నీ చిత్తమో, ఎలాగున యుద్ధాన్ని ఆపు చేయట నీ చిత్తమో. ఆ నీ చిత్తమును బట్టి, ఆ నీ శక్తిని బట్టి, నీ ప్రభావమును బట్టి నాయనా యుద్ధమును ఆపు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ చిత్తమట్టి యుద్ధమును ఆపు చేయమని అడుగుచున్నామయ్యా. నీకే మహిమ కలుగునట్లు దేవా నీ చిత్తమును నెరవేర్చుకొనుము. నిజమే నాయన, మా దేశములో కూడా ఇదిగో తండ్రి అయ్యా ప్రజల మీద భారములు పెరుగుతున్నాయి నాయనా. అనేకమైన పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి దేవా. కనికరించండి ప్రభువా, కృప చూపించండి అయ్యా. నీవే యుద్ధమును ఆపు చేసి సమాధానకరమైన స్థితిని అనుగ్రహించమని ప్రాధేయపడి అడుగుచు మీకు వందనములు చెల్లిస్తున్నాం. మరొక్క మారు ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించమని బ్రతిమలు ఆడుకొనుచున్నాం. శరీరాత్మీయ జీవితములలో పరిపూర్ణమైన మేలను గ్రహించి మీరు అక్కడికి ఆయుత్తపరుచుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగా, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మళ్ళీ అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, అపవాదికులకు లైఫ్. ప్రవేశ రక్తమునకు జై, అపవాదికులకు లైఫ్. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వదేవుని యొక్క ఆశీర్వాదం సదా తోడయుండి సకల ఆధిక్యతలనిచ్చి ఆయన మహిమ రాకడకు ఆయత్తపరచుకొనును గాక. ఆమేన్. మరణాత.